వారు ఎర్రగొండ్ల పేరయ్య గారితో పాటు సువార్త దళంలో పనిచేస్తూ మరి పెన్నా నది నుండి కృష్ణా నది వరకు ఉన్నటువంటి భాగాల్లో పరిచర్య చేసేవాళ్ళట. మరి మన రామాయపట్నం, ఒంగోలు ప్రధాన కేంద్రాలుగా ఉండి అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నప్పుడు మరి మన సంఘాలయం నిర్మాణం జరుగుతున్న సమయంలో మరి మా తాతగారు జన్మించారంట. ఆయన గుర్తుగా చెప్తారు. మరి ఆ విధంగా మరి వారి కుమారునికి జీవరత్నం అనే పేరు పెట్టాడు క్రైస్తవ విశ్వాసి. ఆ జీవరత్నం గారికి ఇద్దరు కుమారులు, జార్జ్ అండ్ ఆనందరావు. మరి వారిలో మొదటి వాడైనటువంటి జార్జ్ ఒక బాప్టిస్టు క్రైస్తవ కుల సమాజంలో ఎదిగినటువంటి అనేక సంఘాలు స్థాపించినటువంటి వ్యక్తి. వారికి 9 మంది సంతానం, 9 మంది కూడా బీసీసీలు, 9 మంది క్రైస్తవులు. వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ మా నాన్నగారి పేరు యెషయా. మా నాన్న 5వ మగపిల్లవాడు. మరి మా నాన్నగారికి 4 సంతానం. మరి మా నాన్నగారు బీసీసీ కాబట్టి నేను కూడా బీసీసీ. మరి నేను మిషన్ హాస్పిటల్లోనే పుట్టానంట. ఇక్కడే సండే స్కూల్లో ఎదిగాను. ఇక్కడే ప్రైమరీ స్కూల్లో మరి చాలా పాత వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, సువార్తమ్మ ఐవారమ్మ ఉండేది మిషన్ కాంపౌండ్లో. మన వారి ప్రైమరీ స్కూల్లో చదువుతూ హై స్కూల్కు సమావేశం హై స్కూల్, ఏబిఎం జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ విద్య, ఆ తర్వాత ఒంగోలులో మిషనరీలు స్థాపించిన డిగ్రీ కాలేజీ ఇంకా ప్రారంభం కానందువలన మంగమ్మ కాలేజీలో డిగ్రీని కంప్లీట్ చేసుకొని మరి ఉన్నత చదువులకు మహారాష్ట్రకు వెళ్ళి, ఆ రోజుల్లో పీజీ సెంటర్లు లేవు ఇక్కడ, అందువల్ల మహారాష్ట్రకి వెళ్ళి చదువుకోవడం. మరి ఆ తర్వాత కాలంలో మరి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో మరి విద్యను అభ్యసించి బీఈడి ఎంఈడీలు పూర్తి చేసుకున్నాను. కావలిలో ఉన్నటువంటి అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత బీఈడి ఎంఈడి ఉన్నందువలన ప్రయాణం చేయలేని పరిస్థితుల్లో, అంటే అప్పుడు ఎయిడ్స్ ఆగిపోయినాయిలే, గ్రాంటిన్ ఎయిడ్స్, ఎయిడ్స్ అంటే ఇంకోటి అనుకుంటారు, గ్రాంటిన్ ఎయిడ్స్ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మరి బీఈడి కాలేజీ లెక్చరర్గా, ఆంధ్రకేశ బీఈడి కాలేజీ లెక్చరర్గా ఒక 8 సంవత్సరాలు పనిచేశాను. నా కింద ప్రతి బ్యాచ్కి 160 మంది విద్యార్థులు, అంటే 160 మంది టీచర్లు చొప్పున. మనకి ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అంతా నా శిష్యులు ఉంటారు. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కానీ నా దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత దేవుని మహాకృప వలన మరి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారి అఫిలియేటెడ్ స్కూల్లో మరి కంప్యూటర్స్ ప్రవేశపెట్టి వాటిని బోధించడానికి నాకు అవకాశం వచ్చింది. ఇక్కడ బీఈడి కాలేజీలో చేస్తున్నప్పుడు కూడా జాతీయ మరి సెమినారుల్లో నేను ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా, ఒక రీసోర్స్ పర్సన్గా చేస్తూ మరి అనేక కాన్ఫరెన్సులు నిర్వహించినాం. ఆ విధంగా దేవుడు మరి 2007వ సంవత్సరం నుండి మరి ఇతర దేశాలకు ప్రయాణమయ్యాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మార్పులు జరిగినాయి. నా వివాహం ఈ చర్చిలోనే అయింది. అగస్టిన్ పాస్టర్ గారు 1990వ సంవత్సరంలో ఇక్కడే నిర్వహించారు. మరి నాకు 2 బిడ్డలు. బాబు విలియం కేరీ బైసెంటనరీ సందర్భంగా పుట్టిన సందర్భంలో విలియం కేరీ గారిని గుర్తు చేసుకుంటూ కేరీ జాన్సన్ అని ఇక్కడే నామకరణం చేయడం జరిగింది. మా పాపకు
కారుణ్య స్ఫూర్తి షకీనా అనే నామకరణం మరి ఈ పుల్పిట్ మీదే చేయబడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ విశ్వాసిగా నాది 7వ తరం. మా క్రైస్తవ విశ్వాసులుగా మా బిడ్డలు బీసీసీలుగానే ఉన్నారు. మరి పాపకి ఇప్పుడు 2 పిల్లలు. వారు మరి ఢిల్లీలో నివసిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 2వ కాన్పు అయ్యి మరి ఇక్కడ ఉన్నారు. మరి ఈ యొక్క సమావేశం జరుగుతున్న సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మా బిడ్డల వివాహాలకు హాజరయ్యి ఆశీర్వదించారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి మాసంలో మరి నన్ను యాదృచ్ఛికముగా మరి ఈ యొక్క స్థానాన్ని మీ అందరి అభిప్రాయాల వలన ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాబడిన తర్వాత మా కుమారుని వివాహము జనవరి 20వ తేదీన ఇక్కడే జరిగింది. మెన్స్ డిపార్ట్మెంట్ అంతా పాల్గొని మరి బిడ్డలను ఆశీర్వదించారు. ఆ తర్వాత వారు విదేశాలు ప్రయాణం అవుతున్నప్పుడు అందరినీ ఆహ్వానించాం. మెన్స్ డిపార్ట్మెంట్ కమిటీ అంతా మా గృహానికి విచ్చేసి చక్కని ఆశీర్వాదాలు అందించారు. ఆ తర్వాత జూలై మాసంలో మా మనవరాలి పుట్టినరోజు, మరి అప్పుడు కూడా గొప్ప విందు చేసి మెన్స్ డిపార్ట్మెంట్ అందరినీ ఆహ్వానించి మరి చక్కని విందు చేసినాము. మరి బిడ్డను ఆశీర్వదించారు. మరి ఆ విధముగా మరి మొన్న అక్టోబర్లో మా నాన్నగారి సంవత్సరికం సందర్భముగా, వర్ధంతి సందర్భముగా మెన్స్ డిపార్ట్మెంట్ వారు అందరూ విచ్చేసి మా కుటుంబ ఆతిథ్యాన్ని స్వీకరించి మరి దేవుని మహిమపరిచారు. మరి ఈ సమయంలో మనం నవంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ చేసుకున్నాం. ఇక డిసెంబర్లో నో మీటింగ్స్, మరి జనవరి వరకు ప్రవేశించాం. మరి ఇది నా యొక్క బ్రీఫ్ అబౌట్ మీ. ఇక చదవబడినటువంటి వాక్య భాగంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న హిస్టరీ చెప్పాలనుకుంటున్నాను. బబులోను చెరకు వెళ్ళినటువంటి యూదులు జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చారు. అంటే ఆ సంఘటనలన్నీ అందరికీ తెలుసు. బబులోను చెరకు వెళ్ళినటువంటి యూదులు ఆ తర్వాత అష్షూరు రాజులు రావడం, మరి బబులోను చెరలోకి వెళ్ళిపోవటం, తర్వాత మరి పాలస్తీనా అంటే మనకి తర్వాత వచ్చినటువంటి తరాల్లో మరి యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి ప్రకటన చేయబడిన తర్వాత యేసుక్రీస్తు పుట్టక ముందు 400 సంవత్సరాల ముందు ఇక ప్రవచనాలు రావటం ఆగిపోయినాయి. అందుకనే మలాకి ప్రవక్త నుండి మత్తయి వరకు ఉన్నటువంటి భాగాల్లో దాన్ని సైలెన్స్ పీరియడ్ అంటాం. అంతా ఏమి ప్రవచనం రాలేదు, దేవుని వాక్కు ఆగిపోయింది. అందరూ అనుకున్నారు దేవుని వాక్కు ఆగిపోయిందని, కానీ దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఉన్నటువంటి ఆ గ్యాప్లో గ్రీకు రాజులు, మనకు తెలిసినటువంటి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు. ఐగుప్తు నుండి భారతదేశానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ వరకు ప్రపంచం అంతా జయించి గ్రీకు భాషను ప్రపంచ భాషగా చేశాడు. ప్రపంచ భాషగా చేసిన తరువాత మనకున్నటువంటి గ్రంథాలన్నీ కూడా గ్రీకులోకి తర్జుమా చేయబడి దేవుని కార్యము జరుగుతుంది. అప్పుడు సుమారు ఒక 500 భాషలు ఉండేయట. ఆ భాషలన్నీ మరి ఒక స్టాండర్డైజ్డ్ భాష రావాలని గ్రీకుని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అలెగ్జాండరు మరి గ్రీకు చక్రవర్తిగా ఒక గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రపంచం అంతా ఒక భాష ఉండేలాగా తయారు చేశాడు. అందువలన మన పాత నిబంధన అంతా కూడా గ్రీకులోకి తర్జుమా చేయబడింది. ఆ తర్వాత వచ్చినటువంటి రోమీయులు, గ్రీకు రాజులు పరిపాలన అయిపోయిన తర్వాత రోమన్ చక్రవర్తులు వచ్చి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు వేశారు. రోము సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం అంతా కూడా రోడ్స్, హైవేస్, మరి ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి రహదారులన్నీ కూడా
రోమన్ స్టాండర్డ్స్ తోటి ప్రారంభమైనవి. ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మరి యేసుక్రీస్తు జననం జరిగింది. ఆ తర్వాత దేవుని పరిచర్య మనకందరికి తెలిసిందే, దాని గురించి నేను వివరించదలుచుకోలేదు. కానీ ఇక్కడ రెండు విషయాలు జరిగినాయి. ప్రపంచంలో జరిగినటువంటి గొప్ప మార్పులు, ప్రపంచం అంతా ఒక భాష ఏర్పడింది, ప్రపంచం అంతా కూడా రోడ్లు ఏర్పడినాయి. ఆ తర్వాత శిష్యులు మరి వచ్చారు. శిష్యులు దేవుని సువార్తను ప్రకటించడానికి ఒక మార్గం సుగమం అయింది. ఆ విధంగా సుగమమైనటువంటి పరిస్థితుల్లో యూదులు, గ్రీకులు, మరి రోమియులు అందరూ కూడా ఒకరిని ఒకరు మ్యారేజ్ చేసుకోవటం కూడా ప్రారంభమైంది. ఎందుకంటే యూదులందరూ చెదరిపోయారు. యూదులందరూ మరి రకరకాల బానిసత్వాల్లోకి వెళ్ళి రకరకాల దేశాల్లో వెళ్ళిపోయారు. గ్రీకులు సామ్రాజ్యాన్ని జయించారు. ఒక గ్రీకు వ్యక్తి ఒక యూదురాలని మ్యారేజ్ చేసుకున్నాడు. ఒక గ్రీకు వ్యక్తి ఒక యూదురాలని మ్యారేజ్ చేసుకున్నాడు. మరి ఆ విధంగా ఆ కుటుంబంలో ఒక కుమారుడు జన్మించాడు. వారికి కలిగిన కుమారుని యొక్క వృత్తాంతము మనం ఇక్కడ చదివి ఉన్నాం. పౌలు గారు మరి మనకి 3 సువార్తల ప్రయాణాలు చేశారు. 3 సువార్త ప్రయాణాలు చేశారు. మొదటి ప్రయాణంలో మరి బర్నబాను, మార్కును వెంట పెట్టుకొని కొంత ప్రయాణం చేస్తారు. అప్పుడు కొన్ని సంఘాలు స్థాపిస్తారు. ఒక్కసారి మనం అపోస్తుల కార్యాలు కనుక చూసినట్లయితే ఈ విషయాలు మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యాల్లో చక్కగా వివరించబడింది. మరి పౌలు గారు మొదటి ప్రయాణము సుమారు మరి 13వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. 13వ అధ్యాయము 4వ వచనము నుండి మొదటి ప్రయాణము ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైనటువంటి ప్రయాణములో మార్కు గారు సగంలో వెనక్కి వచ్చేస్తారు. మరి ఆ తర్వాత వారు అనేక సంఘాలను స్థాపించుకుంటూ మరి అపోస్తులుడైనటువంటి పౌలు లుస్త్రా అనే పట్టణానికి వెళ్తాడు. లుస్త్రా, ఆ పక్కనే దెర్బే, ఆ పక్కనే ఉన్నటువంటి ప్రాంతమంతా సువార్తను ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనేక మందిని శిష్యులుగా చేస్తూ అక్కడ ఒక సంఘటన కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈకోనియాలో మరి అపోస్తులైనటువంటి పౌలును, బర్నబాను ఇక దేవుడిలాగా పూజించడానికి ప్రారంభిస్తారు, బలులు అర్పించడానికి. ఈ సంఘటన మనకందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ పౌలు గారు ఒక వ్యక్తిని చూస్తాడు. 14వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. ఇది ఆ కుంటివాడై ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ పౌలు గారు చూస్తారు. మరి కుంటివాడై నలవలేక కూర్చుండి ఉండెను. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవబడుమని బిగ్గరగా వెంటనే ఆ వ్యక్తి బాగయ్యాడు. ఈ సంఘటనలు అన్నీ ఒక తల్లి కూతురు అక్కడ ఉండి చూస్తున్నారు. ఒక తల్లి కూతురు అక్కడ ఉండి చూస్తా ఉన్నారు. మరి ఆ సంఘటనలో జరిగినప్పుడు ఆ కుటుంబం ఆ చూసినటువంటి సంఘటనను అపోస్తులు బోధయందు విశ్వసించడం జరుగుతుంది. విశ్వసించినటువంటి వ్యక్తులు తర్వాత సంఘాలను స్థాపిస్తూ ఇక్కడ 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. అక్కడ వారు స్థాపించినటువంటి సంఘాలను స్థాపించి ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అపోస్తులైనటువంటి పౌలు సంఘాలను స్థాపించడం,
నాయకులను స్థాపించి మరి ప్రార్థనలు, ఏదో అట్ట పడితే అట్ట కనపడ్డ పేరు పిలవటం కాదు, ప్రార్థనలతోటి దేవుని విశ్వాసంలో బలపడినటువంటి వ్యక్తులను పిలిచి నాయకులుగా నియమించి ఒక మొదటి ప్రయాణాన్ని ముగిస్తారు. ఇక ఆ తర్వాత జరిగిన సంఘటన నేను వివరించను, కానీ మరలా తిరిగి మరి 15వ అధ్యాయము చివరి భాగంలో 15వ అధ్యాయము 36వ వచనంలో పౌలు గారు కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురించితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతారు. అంటే అది 2వ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. అయ్యా మనం వెళ్ళి చాలా తిరిగి వచ్చాం, చాలా దేశాలు తిరిగి వచ్చాం, సుమారు ఒక 1500 మైళ్ళు ప్రయాణమయ్యి అవన్నీ సంఘాలు స్థాపించి తిరిగి వచ్చి మరలా 1 సంవత్సరం తర్వాత మనం స్థాపించిన సంఘాలు ఎలా ఉన్నాయో చూసి వద్దామని బయలుదేరారు. స్థాపించిన సంఘాలను చూసి రావడానికి 2వ ప్రయాణాన్ని ప్రారంభించారు. మరి 2వ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు సరే ఆ జరిగిన సంఘటనలు మనం ఎక్కువ వివరించట్లేదు, కానీ బర్నబా వేరైపోతాడు, పౌలు శీలను తీసుకొని ప్రయాణం అవుతాడు. పౌలు శీలను తీసుకొని ప్రయాణమై మరలా 2వ ప్రయాణంలో ఈ లుస్త్రాకు వస్తాడు. ఇది మనం చదవబడినటువంటి వాక్య భాగం. 16వ అధ్యాయంలో పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చి అక్కడ తిమోతి అను శిష్యుడుండెను. మొదటి ప్రయాణంలో మారినటువంటి ఆ 2 స్త్రీలు, ఆ యొక్క స్త్రీకి కలిగిన కుమారుడు ఈ తిమోతి. మరి వారి పేర్లు లోయి, యునీకే అనే యూదురాలు ఇక్కడ చక్కగా వివరించబడి ఉంది. మరి అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. ఈ యూదురాలు కుమారుడు తిమోతి. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇక్కడ యూదులు గ్రీసు దేశస్థులు అందరూ కూడా కలిసిపోయారు. గ్రీకులు ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి యూదులకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ మరి చక్కగా బిడ్డల మీద తల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూదురాలైనటువంటి తల్లి బిడ్డను అంటే తిమోతిని ఈ ధర్మశాస్త్ర పరిజ్ఞానంలో పెంచుతుంది. ధర్మశాస్త్ర పరిజ్ఞానంలో పెంచినటువంటి ఆ వ్యక్తి మరలా ఇక సంఘాలలో విన్నటువంటి మాటలన్నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నింటినీ బలపరచటానికి, తను నమ్మిన విశ్వాసాన్ని బలపరచటానికి అక్కడంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటాడు యవనస్తుడు. ఈ యవనస్తుడు చేస్తున్నటువంటి పనిని పౌలు గారు మరలా 2వ ప్రయాణంలో వచ్చినప్పుడు గుర్తిస్తాడు. ఇక్కడ చదవబడినటువంటి వాక్యము, అతడు లుస్త్రలోను ఈకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. ఎవరు? తిమోతి. మంచి, అప్పటికే మొదటి ప్రయాణంలో మారినటువంటి కుటుంబం. ఆ యవనస్తుడు 2వసారి పౌలు వచ్చేసరికి మంచి పేరు పొందాడు. మంచి పేరు ఎందుకు పొందాడంటే అందరితోటి మంచిగా ఉండేవాడు, వాక్యాన్ని వివరించేవాడు, చక్కని వాక్యాన్ని వివరిస్తూ అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక అప్పుడు పౌలు నిర్ణయించుకున్నాడు. అప్పుడు పౌలు ఒక నిర్ణయానికి వచ్చి అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి తన బిహేవియర్ అంతా చూశాడు. చక్కని కుర్రాడు, మంచి వాక్య పరిచర్య చేస్తున్నాడు, కాబట్టి నాకు తోడుంటే బాగుంటుంది ఈ ప్రయాణం అంతట్లో అని. ఎందుకంటే
అప్పటికి బర్నబా గారు విడిపోయి వేరే దారిలో వెళ్ళారు. మరి అప్పటికే ఉన్నటువంటి మార్కు వేరే దారి అయిపోయాడు. కాబట్టి మార్కు స్థానంలో ఇంకొకడు కూడా ఉంటే బాగుంటుంది అనేది పౌలు అభిప్రాయం అయి ఉండవచ్చు. పౌలు శీల మరి తిమోతిని కూడా తీసుకుని వెళ్ళాలని ఇక్కడ కోరుకుంటూ ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా బాగా తెలుసు ఈ తిమోతి గ్రీసు దేశస్థుని కుమారుడని అందరూ తెలుసు, బాగా ప్రాచుర్యం. ఇక్కడ ఉన్నటువంటి ఈకోనియా, దెర్బే, లుస్త్రా, ఈ 3 ట్రై సిటీస్ మనకి తెనాలి, గుంటూరు, విజయవాడ ఎలా ఉంటాయో అలా ఉండేటువంటి ట్రై సిటీస్ అన్నమాట. కాబట్టి అక్కడంతా బాగా పాపులర్ అన్నటువంటి ఈ తిమోతి గ్రీసు దేశస్థుడని అందరికీ తెలుసు. అతని తల్లి యూదురాలని, అతని అమ్మమ్మ యూదురాలని తెలుసు. మరి అమ్మమ్మ గురించి వాళ్ళ పేర్లు ఒకసారి మనం 2వ తిమోతి గ్రంథంలో చూడగలుగుతాం. ఒకసారి చూద్దాం. తిమోతి రాసిన 2వ పత్రికలో మరి వారి పేర్లు రాయబడి ఉంటాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక లూయి యునీకే. ఇక్కడ మనం హైలైట్ చేసుకోండి. వచనం 5వ వచనం చివరి భాగంలో పౌలు గారు తిమోతికి రాస్తున్నటువంటి లేఖలు వివరిస్తాడు. మొదట నీ అవ్వ అయిన లోయులోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీయందు సహా వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఏం వసిస్తుంది? ఆ విశ్వాసము నీ అమ్మమ్మలో ఉంది, మీ అమ్మలో ఉంది, నీలో కూడా అది ఉందని నేను రూఢిగా తెలుసుకున్నానని అతనిని జత చేసుకొని రెండవ ప్రయాణంలో కంటిన్యూ అవడానికి సిద్ధపడుతూ అక్కడ మరి తీసుకొని వెళ్ళేటప్పుడు అతనికి బాప్తిస్మము ఇవ్వడం జరుగుతుంది. మనం గమనించవచ్చు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము మరి 4వ వచనం, 3వ వచనం చదువుతున్నాను. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించను. తీసుకొని వెళ్ళేటప్పుడు, ఎందుకంటే అప్పటి వరకు బాప్తిజం తీసుకోమని వాళ్ళ వాక్యం బాగా తెలుసు, కానీ ఇక్కడ గ్రీసు దేశస్థుడని అందరికీ తెలుసు కాబట్టి ఇతను క్రీస్తులోనికి వచ్చాడని అందరికీ తెలియాలని బహిరంగంగా సున్నతి చేయించడం, ఆ తర్వాత తీసుకొని వెళ్ళడం, మరి ప్రయాణంలో తోడుగా ఉండి అక్కడి నుంచి 2వ ప్రయాణం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి జరిగినటువంటి ప్రయాణాల్లో ఇక తిమోతి ప్రతి విషయంలో కూడా పౌలుకి తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా తోడుగా ఉండి మరి అనేక లేఖలు, పౌలు గారు రాసేటువంటి లేఖలన్నింటినీ దగ్గరుండి తిమోతి గారు దగ్గరగా ఉండి నడిపించినట్లుగా మనకి పౌలు రాసిన పత్రికల్లో, అనేక పత్రికల్లో చూడగలుగుతాం. ఒక గలతీ పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా తిమోతి ప్రస్తావన ఉంటుంది. మరి తిమోతి చివరి గడియల వరకు కూడా పౌలు గారితోటే ప్రయాణం చేస్తారు. మరి తీతుని కొన్ని సంఘాలు స్థాపించడానికి వారిని పంపిస్తారు. పంపించి వారు సంఘాలు స్థాపించి ఆయా సంఘాలలో మరి 3వ ప్రయాణంలో తోడుగా ఉంటారు. ఆ తర్వాత చెరకు వెళ్ళినప్పుడు తిమోతి తోడుగా ఉంటాడు. ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని ఉత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నప్పుడు తిమోతికి లెటర్ రాస్తాడు. చెరలో మొదటి చెర 2 భాగాలుగా ఉంటుంది. అపోస్తులుడైనటువంటి పౌలు యొక్క రోమా చెర 2 భాగాలుగా ఉంటుంది. కొంతకాలం జైల్లో ఉంచి ఆ తర్వాత ఎటువంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా వదిలేస్తారు. తర్వాత మరలా ఆ సమయంలో నీరో చక్రవర్తి వస్తాడు. నీరో చక్రవర్తి వచ్చినప్పుడు రోము
తగలబడిపోద్ది. రోము తగలబడటానికి ఈ క్రైస్తవులే కారణమని క్రైస్తవుల మీద నింద వేసి క్రైస్తవులందరినీ చంపడానికి ఆ సమయంలో మరలా తిరిగి పౌలుని అరెస్ట్ చేస్తారు. ఆ సమయంలో మరలా తిరిగి పౌలుని అరెస్ట్ చేసి మరి శిరచ్ఛేదనం జరిగిన విషయం బైబిల్లో లేదు, కానీ ప్రైవేటు గ్రంథాల్లో మరి పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడినట్లుగా వ్రాయబడిన మరి ఆ సమయానికి ముందు జస్ట్ ఇక రెండోసారి చెరలో ఉన్నప్పుడు, మొదటిసారి చెరలో ఉన్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రాస్తారు. రెండోసారి చెరలో ఉన్నప్పుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రాస్తూ ఈ పత్రికల్లో తిమోతి స్థాపించినటువంటి సంఘాలన్నింటిలో చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పనిని తిమోతి గారికి రాస్తున్నారు. ఒకసారి మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక చూద్దాం. నూతన నిబంధనలో 191వ పేజీలో 3వ అధ్యాయంలో ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవమును, స్వస్థబుద్ధిని కలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికమును, జగడమాడువాడును, ధనాపేక్ష లేనివాడై ఉండాలి. ఎవరైనా అధ్యక్ష పదవి తిమోతి గారికి రాస్తే, ఎందుకంటే అనేక సమస్యలు అప్పటికీ పౌలు గారికి అందుతాయి సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు. అప్పుడు తిమోతికి ఒక ఇన్స్ట్రక్షన్స్, తిమోతి గారు మీరు మరి నాకు వచ్చినటువంటి అన్నిటిని బట్టి, ఎందుకంటే అంతకుముందు కూడా పౌలు గారే ప్రార్థన చేసి నాయకులను మన అపోస్తుల కార్యాలను చూసాం. ఇప్పుడు తిమోతికి కూడా రాస్తూ అవే సలహాలు ఇస్తున్నాడు. మరి వారికి ఉండవలసిన లక్షణాలన్నిటినీ వివరిస్తూ మరి ఇంకా ధనాపేక్ష లేని వాడునై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవడైనను తన ఇంటిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్ష విధిలోకి లోబడకుండా అన్నట్లు కొత్తగా చేరిన వారి ఉండకూడదు. మరియు అతను నిందల పాలైన అపవాది ఊరిలో పడికుండా పోనట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వారై ఉండవలను. అలాగుననే అంటే ముందేమో అధ్యక్షులుగా ఉండవలసిన క్యారెక్టర్స్ అని చెప్తూ, ఆ తర్వాత పరిచారకులు అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి దిమనస్కులను, మిగుల పానాసక్తులను, దుర్లభం నాపేక్షించువారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారినై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చు. మరి చక్కగా పౌలు గారు వారి అనుభవాన్ని అంతా రంగరించి తిమోతి గారికి మాత్రమే కాదు, ఇది మనకు కూడా తెలియజేస్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా మన కోసమే. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం తేడా ఉండొచ్చేమో, కానీ మానసిక ఆధ్యాత్మిక స్థితిలో మాత్రం ఈ లక్షణాలన్నీ కూడా మరి కంటిన్యూ అవ్వాలని దేవుడు ఈ పత్రికల ద్వారా, ఈ వాక్యము ద్వారా మనందరినీ హెచ్చరిస్తూ దేవునిలో దినదినము అభివృద్ధి చెందాలని, ప్రతి వ్యక్తి మంచి లక్షణాలతోటి ముందుకి కొనసాగాలని, వ్యక్తిగతముగా అలానే కుటుంబముగా, అంతేకాదు మరి సామాజికముగా, మరి సమాజంలో మంచి పేరు తిమోతి ఎలా పొందాడో అలాంటి మంచి పేరుని మనం పొంది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి పరలోక రాజ్య వారసులుగా మనమందరము తీర్చిదిద్దబడాలని
ఈ సమయంలో దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరము అలాగా ఉండులాగున దేవుడు మనకి శక్తి అనుగ్రహించులాగున మరి ప్రతి ఒక్కరూ మీ ప్రార్థనల ద్వారా ప్రార్థనా పూర్వకముగా మంచి నాయకులను, మంచి పరిచారకులను మరి మనము పొంది మన పూర్వ వైభవాన్ని మరలా ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.